హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మాయి రెసిపీస్ ప్రియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మని రుచిగల ఇడ్లీ కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో డీటెయిల్గా చూసేద్దాం. ఇలా చేసిన ఇడ్లీ పొడి టేస్టే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇలా చేసిన ఇడ్లీ కారం పొడి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకే కాదు, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. సో నోరూరించే ఈ కారం పొడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు చిటపటలాడే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవిగో చూడండి, చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేయించుకోవాలి అండి. అందులోనే మరో 2 టేబుల్ స్పూన్లు మినపగుండ్లు కూడా వేసి లో నుంచి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలండి. ఇలాగ 3 కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. అదే ప్యాన్లో కట్ చేసిన 10 ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలండి. ఇంకా ఆయిల్ ఏమి వేయనవసరం లేదు, ఆల్రెడీ ఆయిల్ ప్యానే. 1/2 కప్పు కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఎండుమిర్చిలోని విత్తనాలు బాగా ఫ్రై అవుతాయి. ఎండుమిర్చిలోని విత్తనాలు ఫ్రై అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి కారం. బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ప్యాన్లో వేసి వేడి చేసుకుందాము. కొంచెం చింతపండు, ఒక 5 రెమ్మల వెల్లుల్లిపాయలు, కొంచెము ఇంగువ హెల్త్కి చాలా మంచిదండి. సో కంపల్సరీగా ఇంగువ వేసుకోండి. అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకొని, ఆల్రెడీ మనకి ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి సో ఈ ప్యాన్లో కొంచెం వేడైన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా, మీకు కావాలంటే మెత్తగా కూడా పౌడర్ చేసుకోండి. ఇలా మనం తయారు చేసుకున్న ఇడ్లీ కారం పొడి మనకి 3 నెలల పైనే నిల్వ ఉంటుందండి. ఇందులో మనం అన్నీ కూడా వేయించి తీసుకున్నాం, ఎక్కడా కూడా వాటర్ అనేది యూజ్ చేయలేదు. సో మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. చూసారు కదా, టేస్టీగా ఉండే ఇడ్లీ కారం పొడి, హెల్త్కి ఎంతో మంచిదైన ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా చాలా పొడి పొడిగా ఉంది. కారం పొడి చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే ధనియాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. సో లేట్ చేయకుండా వేడి ఇడ్లీలో ఇప్పుడు మనం ఇడ్లీ కారం పొడి వేసుకొని కొంచెం హోల్ చేసుకొని నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఇడ్లీలోనే కాదు, ఏ టిఫిన్స్లోనైనా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. సో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కారపొడి నెయ్యి వేసుకొని ఇడ్లీ చాలా ఇష్టంగా తింటారు. సో మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.